జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. అత్యంత అధునాతన విమాన వాహక నౌక ఫుజియాన్ను చైనా ప్రారంభించింది. అమెరికా నౌకాదళంతో పోటీ పడేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఫుజియాన్ విమాన వాహక నౌకను నిర్మించింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఫుజియాన్ను లాంఛనంగా ప్రారంభించారు. మరింత అధునాతనంగా 4వ విమాన వాహన నౌకను చైనా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ నివేదిక ప్రకారం అమెరికా వద్ద 219 యుద్ధ నౌకలు ఉండగా చైనా 234 యుద్ధ నౌకలతో ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా ఆపరేటింగ్ ఫ్లీట్గా గుర్తింపు పొందింది. అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ తన నౌకాదళాన్ని ఆధునికీకరించే చర్యలను చైనా వేగవంతం చేసింది. తాజాగా అమెరికా విమాన వాహక నౌక USS గెరాల్డ్ ఆర్ ఫోర్డులో వాడిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ కలిగిన ఫుజియాన్ 3 విమాన వాహక నౌకను డ్రాగన్ ప్రారంభించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమాన వాహక నౌక జల ప్రవేశం, జెండా బహూకరణ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పాల్గొన్నారు. సన్యాస్ సిటీ ఓడరేవులో జరిగిన ఈ కార్యక్రమంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనా నౌకాదళం, విమాన వాహక నౌక యూనిట్ సహా 2000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఫుజియాన్ కెప్టెన్ కు మిలిటరీ జెండాను బహూకరించారు. ఈ కార్యక్రమం తర్వాత జిన్పింగ్ విమాన వాహక నౌకను పరిశీలించారు. విమాన వాహక నౌక పనితీరు, దాని సామర్థ్యాలను నౌకాదళం అధికారులు ఆయనకు వివరించారు. యుద్ధ సామర్థ్యం పెంపు కోసం వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచుకుంటూనే ఉండాలని విమాన వాహక నౌక సిబ్బందికి జిన్పింగ్ ఉద్బోధించారు. ఫుజియాన్ జల ప్రవేశంతో చైనా వద్ద విమాన వాహక నౌకల సంఖ్య 3కు చేరింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ సామర్థ్యం కలిగిన ఈ విమాన వాహక నౌకను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది. 2022 జూన్లో ఫుజియాన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన చైనా దానికి తూర్పు తీరంలోని ఫుజియాన్ ప్రావిన్స్ పేరు పెట్టింది. 316 మీటర్ల పొడవు, 80,000 టన్నుల బరువు కలిగిన ఫుజియాన్ కు దాదాపు 50 విమానాలను మోసే సామర్థ్యం ఉంది. చైనా వద్ద ఉన్న 3వ అత్యంత అధునాతన యుద్ధనౌక ఫుజియాన్ లో విద్యుత్ అయస్కాంత ఆధారిత వ్యవస్థ ఎమాల్స్ ను వినియోగించారు. దీన్ని తైవాన్ జలసంధి లేదా వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో మోహరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ నివేదిక ప్రకారం అమెరికా వద్ద 219 యుద్ధ నౌకలు ఉండగా చైనా 234 యుద్ధ నౌకలతో ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా ఆపరేటింగ్ ఫ్లీట్ గా గుర్తింపు పొందింది. 4వ విమాన వాహక నౌకను చైనా తయారు చేస్తున్నట్లు సమాచారం. అందులో ఎమాల్స్ సాంకేతికతతో పాటు అణు సామర్థ్యం కలిగి ఉండేలా బీజింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.